మానవుని జీవన శైలిలో భోజనం రోటీగా తీసుకుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి తన 52 సంవత్సరాలుగా పండ్లు ఫలాల మీదనే జీవనం సాగిస్తున్నారు. అసలు ఈ పండ్లు ఫలాలు జీవనం సాగించడంలో ఆయన అంతర్యం ఏంటి? అసలు మానవ శరీరం అంటేనే ఒక దేవునితో సమానంగా కొలుస్తుంటారు చాలామంది. అందులో భాగంగానే ఈయన అలాంటివి ఏమైనా చేస్తున్నారా? ఆ ఆచరణలో వెళ్తే అందులో భాగంగానే ఈ పండ్లు ఫలాలు తింటున్నారా? అసలు ఈ పండ్లు ఫలాలు తినడానికి గల కారణం ఏంటి? ఆయన జీవన విధానం ఎలా సాగింది? ఆయన రానున్న రోజుల్లో ఏం చేయాలనుకోండి, ఎక్కడికి ఈ పండ్లు ఫలాలు తిని ఆయన ఏం చేస్తే బాగుంటుందని అనుకున్నాడు? సాత్విక ఆహారం తినడంలో ఆయన అంతర్యం ఏంటో ఆర్టీవీ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. మనతో మాట్లాడేందుకు లొక్కిడి గంగారాం ఉన్నారు, వారు సార్ నమస్తే. ముఖ్యంగా మీరు మన భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచారాలు, అలవాట్లు ఉంటాయి. అలాంటి భారతదేశంలో ఓ ప్రాంతంలో ఒక రకమైన భోజనం చేస్తూ ఉంటారు. అలాంటి మీరు మన తెలంగాణలో నిజామాబాద్ జిల్లా వాసి, జక్రాన్పల్లి మండలం నడుకుడ గ్రామానికి చెందిన మీరు ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉంటున్నారు. అసలు మీ జీవన విధానం, మొదటగా మీ ప్రయాణం ఎక్కడి నుంచి సాగింది? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబము నడుకుడ, పచ్చాల నడుకుడ. ఇక్కడికి వచ్చి సమానం అంటే 50 సంవత్సరాలు 71 ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయం. అయితే ముఖ్యంగా నా జీవన విధానం ఏంటంటే, నాకు చిన్నప్పుడు అన్నం ఎక్కువ వల్లేదు, అనారోగ్యం అయిపోయింది. అయితే మునులు ఋషులు ఎట్లయితే ఏ విధంగా పండ్లు పాలని జీవనం ధన్యం చేసుకుంటారు, జీవితం కడ తెచ్చుకుంటారు, నేను కూడా పాలు పండ్లు తిని పవిత్ర జీవితం గడిపి సాత్విక గుణము, తమ గుణము రద్దుగుణం రాకుండా సాత్వికను ప్రయాణించి నా జీవన కళ్యాణం చేసుకోవాలని సంకల్పం చేసుకున్నాను. దావాలంటే 71 నుంచి స్టార్ట్ చేస్తున్నాను పనులను. ఫస్ట్ పల్లి ఉండే, పల్లి 30 సంవత్సరాలు పల్లీలు తిన్నాం. పల్లీలు బంద్ చేసి పనులు స్టార్ట్ చేసినాం. పనులు స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అవుతుంది పనులు. అంటే మీరు పనులు స్టార్ట్ చేయకముందు ముందు మొదటగా మీరు చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్నలు వాళ్ళు, మీ కుటుంబము, మీరు ఎంతమంది? అసలు ఏంది ఇది? మాకు ఒక అన్న ఉంటాడు, ఒక అక్క ఉంటుంది. మన నడుకుడ గ్రామం. ఓకే. ఎవరెవరు మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. ఓకే. అంటే మీ పిల్లలు ఒక అబ్బాయి చనిపోయాడు. ఓకే. ఒక అబ్బాయి ఉండే, 40 సంవత్సరాల తర్వాత అబ్బాయికి సంతానం కలగలేదు, అబ్బాయి చనిపోయాడు. మీ ఆవిడ ఎప్పుడు? ఆవిడ నడుకుంటూ ఉంటుంది, పచ్చారు నడుకుంటుంది. ఉంటుంది. మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారు? ఒక్కరిని ఉంటాయి ఇక్కడ. అంటే ఎట్లా సాగింది మీ జీవితం? అంటే ఇప్పటికీ 72 సంవత్సరాలు ఉన్నాయనుకుంటా. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు ఉంటుంది. 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల జీవితం ఎలా సాగుతుంది? మొదటగా ఎట్లా సాగింది నీ జీవితం? వృత్తిరీతి ఉపాధ్యాయం చేసుకుంటూ ఇక్కడనే ఉన్నా నేను. ఇక్కడికి వచ్చి 71 సంవత్సరాలు వచ్చిన కాడ ఇక్కడ వాతావరణం, ఇక్కడ గుడి లేకుండా ఏం లేకుండే. నేను వచ్చినాకనే గుడి కట్టడం జరిగింది. ఆ గుడిలో సేవ చేసుకుంటూ పవిత్ర వాతావరణం ఉంటుంది. ఇక్కడ వాతావరణం, ఆక్సిజన్ అన్నీ బాగుంటాయి. జీవన విధానం మంచిగా ఉంటుంది. ఎటువంటి అల్లర్లు ఉండే, ఎటువంటి బీపీ కానీ, ఎటువంటి చుట్టూలు కానీ, ఎటువంటి మాట కానీ, ఎటువంటి శబ్దాలు ఇక్కడ ఏం రావు. ఒక భగవంతుని నామం తప్ప ఇక్కడ ఏముండదు. పవిత్ర జీవితం గడపాలా, పవిత్ర నామస్మరణ చేయాలా. రాధాస్వామి సత్సంగం వెళ్తాను నేను. అయితే ఆ రాధాస్వామి సత్సంగం ధ్యానం చేసుకుంటాను ఎక్కువ, ధ్యాన మందిరం. అది ధ్యాన మార్గంలోనే పవిత్ర జీవితం గడపాలా, జీవితం ధన్యం చేసుకోవాలని కోరిక అంతే. అయితే అందులో భాగంగానే మీరు జీవితాన్ని ధన్యం చేసుకోవాలనే కోరిక సత్సంగకి వెళ్తుంటారు, పవిత్రమైన జీవనం సాగించాలనుకుంటారు. అందులో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడికి ఏదైతే కొల్పియా గ్రామానికి 1971లో వచ్చామని చెప్తున్నారు. 1971 నుండి ఇక్కడికి వచ్చారంటే సుమారుగా 53 సంవత్సరాలు, 54 సంవత్సరాలు దగ్గర గడుస్తుంది. 54-53 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఏమేమి సేవలు చేసేవారు? ఇక్కడ గుట్ట తర్వాత మందిరం తయారైన తర్వాత దేవుడి సేవలు చేసుకున్నాం. ఇక్కడ గుడి అయిపోయింది, టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్ ఇక్కడ ఏం పని లేదు, పూజారి వస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు, చేసుకుంటాడు. ఇక్కడ నా జీవన విధానం అంటే పవిత్ర ధ్యాన మందిరం, ధ్యానం టైపు, పవిత్ర వాతావరణం. ఎవరైనా వస్తే మంచిగా సత్సంగం చేయడం, మంచిగా మాట్లాడడం, మంచి జీవితం గడపడం, ధ్యానం చేసుకోవడం అంతే. అంటే మీరు పండ్లు ఫలాలకు అంటే మీరు మొదటగా 30 సంవత్సరాలు పల్లీలు తిన్నారు. పల్లీలు తిన్న తర్వాత ఈ పండ్లు ఫలాలు ఎందుకు తినాలనిపించింది? ఋషులు మూడు అయితే ఈ విధంగా పండ్లు తిని సాత్వికారం తయారు చేసుకొని, ధ్యానంకు సాత్వికారం పండ్లే సహకరిస్తాయి. ఉడికిన ఆహారాలు కానీ, నూనెలు కానీ, పప్పులను సహకరించాయి. సాత్వికం రాదు, మంచి బుద్ధి రాదు, మంచి జ్ఞానం రాదు. ఈ మంచి ఆహారం రావాలంటే మంచి ఆహారమే కావాలి. మంచి ఆహారంతో మంచి బుద్ధి పుడుతుంది, మంచి జ్ఞానం వస్తుంది, ధ్యానం కూడా ఉడుతుంది అని చెప్పి ఆలోచించిన మాట. అంటే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఉడికిన అన్నము, ఉడికిన కూరలు తింటూ అంటే మనుషులంతా చెడిపోతున్నారు. మనుషులే నా ఉద్దేశం కాదు.
మనిషి నా ఉద్దేశం ప్రకారంగా నేను ఎవరిని నేనేమనేది అంటే కామన్గా చాలామంది ప్రపంచమంతా కూడా అన్నము రొట్టెలు అటువైపు తింటున్నారు. చాలామంది మునులు ఋషులు పండ్లు ఫలాల వైపే వెళ్తుంటారు. ఎక్కడైనా సరే ముని అనేవాళ్ళు ఋషి అనేవారు సాత్విక ఆహారం భోజనం చేయాలనుకుని ప్రజలకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళలో అందరూ కూడా ఇటువైపు వెళ్తుంటారు. మీరు అటువైపు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే నా జీవన కళ్యాణం చేసుకుంటాం అంతే. ముఖ్యం గమ్యం చేరుకోవాలంటే ఒక గమ్యం ఉంటుంది, మనకు లక్ష్యం ఉంటుంది. లక్ష్యం చేరుకోవాలంటే మంచి జ్ఞానం కావాలా, మంచి బుద్ధి కావాలా. మంచి బుద్ధి కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలా. మంచి ఆహారం అంటే పండ్లు పాలు తప్ప ఇంకా వేరే ఆహారం కుదరదు. వేరే ఆహారం అంటే ఉప్పు కారం ఏం చేస్తాయంటే తమ గుణం కోతాయి. ఈ జ్ఞానం రాదు, ధ్యానం కుదరదు. ఆ ధ్యానం కుదరకపోతే మంచి ఆహారం కావాలంటే పండ్లు తప్ప వేరే ఆహారం కుదరదు. అటువంటి తింటేనే బాగుంటుందని నిర్ణయం చేసుకున్నమాట. అంటే మీరు ఇప్పుడు దాకా ఒక అన్నారు తమో గుణము సాత్విక ఆహారం అంటే ఇట్లా ఇవి ఎన్ని రకాలు ఉంటుంటాయి? 3 గుణాలు ఉంటాయి. ఏంటంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము 3 గుణాలు ఉంటాయి. ఒక తమో గుణం గురించి ఏంటి, రజగుణం ఏంటి, సత్వగుణం? తమో గుణం అంటే తాగడము, తినడము, పండ్లు ఇవి కూర, ఉప్పు కారము, నూనెలు ఉడకట్టడం, ఇవి తాగడము తినడం అటువంటి తమో గుణం అంటే. రజగుణం అంటే? రజోగుణం అంటే సిగరెట్లు, బీడీలు అందులో కూడా తాగడం ఉంటుంది. అందులో ఎక్కువ మంచి జ్ఞానం మంచి బుద్ధి పుట్టదు. అందులో సాత్వికం కలిస్తే అన్ని రకాలుగా ఈ తమో గుణం రజోగుణం ఫస్ట్ బండి ఉంటుంది, ఫస్ట్ సెకండ్ గేర్, లాస్ట్ గేర్ అంటే ఫైనల్ గేర్లో మనం అంటే పయనించాలంటే ఒక లాస్ట్ భగవంతుని అనాలంటే సాత్వగుణం అంటారు. సత్వగుణం కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలంటారు. మంచి ఆహారం కావాలంటే ఈ ఉప్పు కారం నూనెలు ఉడకబెట్టినవి కుదిరాయి. ఇప్పుడు పక్షులు ఉంటాయి సమానంగా, పొద్దున నుంచి సాయంత్రం దాకా అవి ఏం తినేవి. ఇంతవరకు జీవితంలో కూడా ఏ జంతువు కూడా ఉప్పు తినది. ఇంత ట్రై చేసినా కానీ ఉప్పు మాత్రం ఏ జంతువు కూడా ఇంతవరకు తినది. ఉప్పు తినే జంతువు అంటే మానవుడు ఒక్కడే. ఈ మానవుడు తయారీ ఇటన్ని రోగాలు తెచ్చుకునే కారణం ఉప్పే. ఉప్పు కారం తింటే మాత్రం మనం కలిసి ఉప్పు బంద్ చేసినాం అనుకో ఈ దవాఖానలు వండుకుంటాయి. ఉప్పు చక్కెర 2 ఏ బీమారి కూడా రాదు. ఉప్పు తినకపోతే ఏ షుగర్ రాదు, బీపీ రాదు, ఏం కూడా రాదు. ఇప్పుడు నేను 50 సంవత్సరాలకి ఎటువంటి రోగం లేదు, నొప్పి లేదు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చి 4 రోజులు ఉంది. ఇంతవరకు డాక్టర్కి వెళ్ళలేదు. నాకు ఇంజక్షన్ గోళ్ళు వాడేది. డాక్టర్కి నేను చెప్పగలుగుతాను, నాకేం డాక్టర్ చెప్పలేడు. నాకు చెక్ కూడా వేయలేడు. అంటే నాకు అంత ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది. నా మీద నాకు ఆత్మవిశ్వాసం ఉంది. నాకు ఎటువంటి రోగం రాదని నా నమ్మకం ఉంది. నేను పవిత్ర ఆహారం తీసుకున్నాను కాబట్టి కడుపులో ఎటువంటి ఆటంకం ఉండదు, ఎటువంటి అనారోగ్యం రాదు. మంచి ఆహారంతో మన ఆరోగ్యం మన చేతిలో. ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి బీమా వస్తుంది, అటువంటి బుద్ధులు పుడతాయి, అటువంటి ఆరోగ్యం కలుగుతుంది. మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనము మంచిగా అంటే మన లోక కళ్యాణం ఏదైతే చేయాలనుకున్నా మన కళ్యాణం అర్థము మన సాత్విక ఆహారం తీసుకొని ఇటువైపు ప్రయాణం చేస్తున్నాం. సాధారణంగా ప్రజలందరికీ ఒక ఆలోచన ఉంటుంది, నేను నా కుటుంబము నా డబ్బు నా ఆస్తి అని. మీరు ఒక ఉద్యోగం చేశారు, ఆ ఆలోచనలు రాలేదా మీకు? మనకు చిన్నప్పటి నుంచి అంటే మా గురువులు కూడా టీచర్లు కూడా మంచి టీచర్లు, వివేకానంద రామకృష్ణ పరమ మంచి టీచర్లు, మంచి జ్ఞానం బోధించేవారు. మాకు ఇటువంటి గల్లీ టీచర్ దొరకలేదు, ఇటువంటి కూడా ఇటువంటి ప్రపంచ బోధలు చెప్పలేదు. మంచి జ్ఞానం ఇచ్చిండ్రు, మంచి బోధ చెప్పిండ్రు. అటువంటి గుణాలు చిన్నప్పటి నుంచి మనకు అలవాడ్డాయి. సేమ్ వివేకానంద టైపు, రామకృష్ణ టైపు మంచి ఆలోచనలు వచ్చినాయి. చిన్నప్పటి నుంచి మంచి జ్ఞానం కలగాల, మంచి బుద్ధి పుట్టాలా, మంచి జీవితం గడపాలా, 10 మందికి బోధ చేయాలా, మంచి జ్ఞానం తయారు చేయాలా, నేను కూడా పవిత్రంగా తయారీ భగవంతుని చేరుకోవాలని ఒక దృఢమైన నిశ్చయం చేసుకున్నమాట. అందులో బాగానే మీరు ఉద్యోగం చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా డబ్బు సంపాదన అనే ఎప్పుడు కూడా లేకుండే. డబ్బు సంపాదన అంటే మామూలు టీచర్గా ఉన్నప్పుడు సార్లు వస్తుంది. సార్లు వచ్చినా కానీ ఒకటే నిర్ణయం తీసుకున్నాం, రూపాయల చారం ఉంచుకొని బారన్నా దేవుడికి ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు రామకోటి కార్డ్స్ ప్రింట్ చేసుకుంటాం మేమే సొంత డబ్బుతోనే బండి ఉంటుంది, పెట్రోల్ వేసుకుంటాము, బైక్ చేస్తుంటాము. ఒక 100 గ్రామాలు ఉంటాయి మాకు. ఒక్కొక్క గ్రామంకి ఒక్కొక్క ఇల్లు తయారు చేసుకుంటాం. ఆ ఇల్లు తరంగా ఊరికి ఒక సర్పంచ్ ఉండి ఇట్లా కాపాడుతాడు, ఒక భక్తుని తరంగా ఊరు బాగుపడాలని సంకల్పం చేస్తుంది. ఇప్పుడు ఈ 100 గ్రామాల్లో మీకు అంటూ ఒక భక్తుడు ఉన్నాడు. ఒక ఊరికి 100 గ్రామాలకు 100 భక్తులు ఉంటారు. 100 భక్తులు ఉంటారు. ఆ భక్తులు అంటే ఆ భక్తులు ఏం చేస్తారు ఇప్పుడు ఆ ఊర్లలో? ఊళ్ళో వాళ్ళు సామాన్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కామన్ ప్రజలని మార్పు కోసం సాత్విక ఆహారం వైపు తీసుకెళ్తారు. సాత్విక ఆహారం రాదు స్వామి, మామూలుగా మన లోకల్గా ఆహారం తీసుకుంటారు వాళ్ళు. నా లెక్క వాళ్ళు సాత్వికారం తారు, అందరు రారు కదా. ఎవరో 100కి కూడా వస్తాడు స్వామి, వీళ్ళకి అందరికి వచ్చే అవకాశం లేదు. పండ్లు తినాలా, పాలు తాగాల, మంచి జీవితం గడపాలా, మంచి ఆరోగ్యం పొందాలా, భగవంతుని చేరుకోవాలనే సంకల్పం ఏ ఒక్కడికి 100 వస్తుంది. 99 మందికి మాత్రం నాస్తికులు ఉంటారు. నా భార్య, నా పిల్లలు, నా ఆస్తులు అంతే తప్ప నేను భగవంతుని చేరుకోవాలనే సంకల్పం రాదు 100కి.
ప్రతి ఒక్కరికి జీవన విధానంలో జీవన శైలిలో అన్నీ ఉంటాయి, కానీ ప్రతి ఒక్క మనిషికి అయితే ఆలోచన భగవంతుని దగ్గరికి చేరుకోవాలన్న ఆలోచన వచ్చిన వాళ్ళే సాత్విక ఆహారం వైపు వెళ్తారు. పోతారంటే అందరు కాదు, కొంతమంది కావచ్చు, అందరికంటే చెప్పలేము. నూటికి చాలామంది భగవంతుని చేరుకునే మార్గం చేరుకుని చాలామంది సాత్విక ఆహారం తీసుకుంటారు, మంచి ఆహారం తీసుకుంటారు, మంచి జ్ఞానం తీసుకుంటారు, మంచి ధ్యానం చేసుకుంటారు, మంచి భక్తి మార్గం ఉంటారు. అది 100 అందరికి రాదు. ఈ భక్తి మార్గం కూడా అందరికి రాదు. ప్రయత్నం చేస్తారు కానీ రాదు. మీరు అంటే ఈ సాత్విక ఆహారం తీసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్ని రకాల పండ్లు తీసుకున్నారు? లోకల్లో ఇప్పుడు మన అంటే ఇప్పుడు సీజనబుల్గా ఇప్పుడు మామిడి పండ్లు వస్తాయి, మామిడి పండ్లు జనరల్గా అంటే ఇప్పుడు ఎక్కువ అరటి పండ్లు వస్తాయి ఇప్పుడు ఎక్కువ. ఇక లోకల్ ఎప్పుడంటే మనం సీజనబుల్ వచ్చినప్పుడు ఇప్పుడు మామిడి పండ్లు కానీ జామ పండ్లు కానీ సీజనబుల్ తీసుకుంటాం. తక్కువ ఇక ఎప్పుడైతే తీసుకుంటే అరటి పండు సేపలు ఎక్కువ తీసుకుంటాం. ఇక్కడికి మీకు ఎవరైనా భక్తులు మీకు తెచ్చి ఇచ్చే వాళ్ళు ఉంటారు? లేరు, మేమే తెచ్చుకుంటాం. ఇక్కడ అంగడి ఉంటుంది, కలుగుట అంగడి మంగళవారం ఉంటుంది, శనివారం జోరంపల్లి ఉంటుంది. మేము బైక్ మీద తెచ్చుకుంటాం. నాకు ఎటువంటి వాళ్ళు కూడా సహకరించారు. ఇంతవరకు ఎవరు ఇచ్చేయలే. ఎప్పుడైనా ఉంటే మా వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ గుడికి వస్తూ ఉంటారు కదా, ఆ గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా భక్తులు మీరు ఫ్రూట్స్ పండ్లు ఫలాలు తింటారని ఎప్పుడన్నా వాళ్ళు తీసుకురారు. తేరున్న దగ్గరికి వచ్చి కూడా మాట్లాడాలి. గుడికి దండం పెడతారు, కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. నా మార్గం ధ్యాన మార్గం. కొబ్బరికాయలు కొట్టుడు తలకాయ గుద్దుకుని నాకు అవసరం లేదు. రాలేదు, భగవంతుడు నా స్వయంగా నా కడుపులో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అన్న నిర్ణయం తీసుకున్నమాట. అంటే ఇక్కడ నువ్వు రాళ్ళకు గుద్దుకుంటూ తలకాయ గుద్దుకుంటూ పని కూడా నాకు అంటే అంత రాజస్వామి ఉండే అంతకుముందు పోయినప్పుడు ఉండే, కానీ ఇప్పుడు సంపూర్ణంగా డివైడెడ్ మొత్తం. భగవంతుడు కడుపులో ఉన్నాడు, ఎక్కడో లేడు. ప్రతి మందిరం కూడా శరీరం కూడా భగవంతుని లేని. అంటే ఇప్పుడు మీరు పండ్లు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడెప్పుడు ఎలాంటి పండ్లు తీసుకుంటారు? అరటి పండు తీసుకుంటాం సార్, పొద్దున సాయంత్రం. పొద్దున 6-6:30 ప్రాంతంలో అరటి పండు 1-2, సాయంత్రం 1. అంతేనా? అంతే. పాలు ఎప్పుడు తీసుకుంటారు? పాలు లేవు. పాలు లేదా? పాలు పెరుగు ఎప్పుడైనా మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకుంటాం. అది ఎప్పటికైనా ఒకసారి, రోజు కాదు. రోజు ఓన్లీ పండ్ల మీదనే, పండ్లు నీళ్లు తప్ప ఇంకేం తీసుకో? ఏం లేదు. ఒకటిసారి నాకు కావాలంటే కూడా పరీక్ష చేసి ఇక్కడ దరిపల్లిలో ఒక గ్రామం ఉంటుంది, దరిపల్లి ఆశ్రమం ఉంటుంది ఇంద్రగూడాసం. ఈసారి ఏంటంటే ఎట్లా అని చెప్పి ఒక రూమ్ ఇచ్చారు నాకు. ఆ రూమ్లో వారం రోజులు ఇచ్చారు. పొద్దున అయితే సాయంత్రం 7 గంటలు, సాయంత్రం 7 దాకా ఉంచారు. ఒక నీళ్ళు తప్ప ఏం తీసుకోలేదు. వాళ్ళు ఇతను ఏం తీసుకుంటారు చూద్దామని వారం రోజులు ట్రై చేశారు. అక్కడ ఏం కూడా జరగలేదు. ఇప్పటికీ అనుకుంటారు ఎన్నో రకాలు అంటారు. నా డబ్బు నా ఇష్టం తినాలంటే నాకు ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి, కానీ నాకు అవసరం లేదు. నాకు పడిన వస్తువు నాకేం అవసరం? ఊహిస్తారు. మనిషి అన్నం తిన ఎట్లా పోతాడు, ఎట్లా పోతాడు. ఒకడు అన్నాడు పల్లెలు కూడా, నేను కూడా అంటే మరి ఇద్దరం కూర్చుందాం, నువ్వు నేను కూర్చుందాం, పల్లెలు పెట్టుకుందాం, నీకు ఇస్తాను నేను సార్, సాయంత్రం దాకా జరగద్దు, ఉంటావు అంటే కాదు సార్. ఇది కాదు సార్, అందరితో కాదు సార్, ట్రై చేసినా కూడా కాదు, అందరితో రావు, ఈ అలవాటు రావు అందరితో. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఓన్లీ తేనె నీళ్లు తాగుతూ జీవనం సాగిస్తున్నాడు. అది సాధ్యమేనా? సాధ్యమే సార్, సాధ్యమే. కొంత గాలి కూడా ఉంటుంది సార్. గాలి ఒక పక్షి ఉంటుంది సార్, చాతక పక్షి. అది మెరుగునాడు వచ్చిన గాలి వాటర్ తగ్గుతుంది. మెరుగునాడు అయితే నీడ్చుక్కలు వస్తాయో, ఆ నీడ్చుక్కలు వస్తాయి. ఆ నీడ్చుక్కలు దీన్ని బతుతాయి, కానీ ఇంకో వేరు మొత్తం ఉంటుంది. నదిలో పడిపోతుంది. కబీర్ దోసుకొస్తే నదిలో పోతుంటే తిరుగుతున్నది, కానీ కొట్టుకొని నీళ్ళలో పడి చచ్చింది. కానీ నీళ్ళు మాత్రం గంగా నీళ్ళు ముట్టలేదు. చాతక పక్షి ఒక మెరుగునాడు వచ్చిన వాటర్ చుక్కలే, ఒక 5 చుక్కలు 2 చుక్కలు బతుతాయి. సంవత్సరం కోసం 2 చుక్కలు బతున్నాయంటే ఎంత గ్రేట్ అర్థం చేసుకో. అది ఇవ్వడం తరంగా ఒక పక్షికి ఎంత సాధ్యమైంది, మరి మానవుడికి ఎందుకు సాధ్యం కాదు? చివరిగా మానవులకు ఏం సందేశం ఇస్తారు? అంటే ఒక పండ్లు ఫలాలు తినడం వల్ల జీవనం పూర్తిగా సాత్విక ఆహారం వైపు వెళ్తుంది. మానవులకు మీరు ఇచ్చే సందేశం మంచిగా ఉండాలి. అంటే ఆ సందేశం వల్ల ప్రతి ఒక్కరు కూడా మానవ జీవితంలో తప్పుల వైపు వెళ్లకుండా సాత్విక ఆహారం వెళ్తూ తన జీవన విధానంలో శైలిలో మార్పు రావాలనే విధంగా మీరు ఏం సందేశం ఇస్తారు? ఒక్కడే సమయం లాస్ట్ 84 జీవరాశులు ఉంటాయి మొత్తం టోటల్గా అంటే ఒక 30 లక్షలు ఇవి చెట్లు ఉంటాయి, 20 లక్షలు జంతువులు ఉంటాయి, 14 లక్షలు పక్షులు ఉంటాయి, నీళ్ళలో 9 లక్షలు ఉంటాయి. మానవ జాతి లాస్ట్ 4 లక్షలు అవి మానవులు, దేవతలు, గంధర్వులు అని 4 లక్షలు. టోటల్గా 84 జీవరాశులు లాస్ట్ టైం ఫైనల్గా మానవ జన్మ. భగవంతుని చేరుకోవాలంటే మానవ జన్మ. ఇది పోగొట్టుకున్నాం అనుకో, మళ్ళీ 84 జీవరాశులు తిప్పాల్సింది. ఇటువంటి లెక్క చేసి దైన్స్ ఒక మానవుడికి ఇచ్చింది. దీన్ని మాత్రం ఉపయోగం చేసుకుని మానవ దూరం ఎవరైనా సరే. ఒకటేసారి మానవ జీవితం ఒక్కసారైనా కాదు, వాడి పుణ్యం బట్టి వాడి కథం బట్టి ఉంటుంది.
మానవ జన్మ ఎన్నిసార్లు అయినా రావచ్చు? ఎన్నిసార్లు రావచ్చు దానికి 84 సంవత్సరాలకు ఒకసారి 84 జీవరాశులు ఉంటుంది. అలా వీడి పుణ్యం పడినప్పుడు బ్యాలెన్స్ ప్రకారం ఇస్తారు. వాటి దానికి ఉంటుంది కర్మ ఉంటుంది, కర్మ సిద్ధాంతం ఉంటుంది, దాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ ఉంటుంది. అది అక్కడ తర్వాత ఎప్పుడో ఒకసారి వస్తుంది, అన్నిసార్లు ఇయ్యారు. సాధారణంగా తలరాత రాసింది ఉన్నది, ఆ తలరాత నిజంగానే తలరాత కంపల్సరీ ఉంటుంది, జరుగుతుంది. అది తప్పదు సార్, ఎవ్వరు తప్పదు. బ్రహ్మదేవుడు రాసిన పుట్టినప్పుడు రాస్తాడు, అది ఎవ్వరికి కూడా తప్పదు. అంటే సాధారణంగా కొంతమంది వాడు చేతులారా చేసుకున్నాడు, తలరాత ఏం లేదు అంటే చేతులారా కాదు సార్, చేతులారా అంటారు. మనం అనుకున్నట్టు కూడా జరిగాయి. మనం ఏమో చేస్తాం అనుకుంటాం, అవి కూడా జరిగాయి. అట్లా జరగాలంటే చాలా ఉన్నాయి. ఇట్లా భగవంతుడు ఏం నిర్ణయం చేసుకుంటాడో, ఉన్నాడు ఒక ఓనర్ ఉంటాడు, ఆ ఓనర్ ఏది ఇష్టపడతాడో ఏం చేయాలని అలా చేస్తాడు. అతని సంకల్పం తప్ప మనం ఎవ్వరు కూడా ఎవ్వరేం చేయలేడు. ఓనర్ తప్ప ఏం చేయలేడు. ఎవ్వరేం తలక్షతులు అతని దగ్గర ఉన్నాయి, మన దగ్గర లేదు. బ్యాలెన్స్ అతని దగ్గర ఉంది. మనం ఎన్ని రకాలుగా ఆలోచించినా మన సంకల్పం నెరవేరే. ఎంత నష్టం చేయాలా, ఏమో చేయాలనుకుంటాం, అవన్నీ కుదరదు. ఓనర్ ఇష్టం అది. ఓనర్ నిర్ణయం నీ కడుపులో ఉంటాడు, బయట లేడు. నువ్వు వేలేస్తూ ఆలోచిస్తావు, ఏది నిర్ణయిస్తాడో ఆ నిర్ణయం చేరుతూ ఉంటాయి. అతని నిర్ణయం నడుస్తుంది, మన నిర్ణయం వింటాడు, మన నిర్ణయం వింటాడు. అతని నిర్ణయం మళ్ళీ కలుపుతాడు, అతని ఇష్ట ప్రకారం దొరుకుతుంది, మన ఇష్ట ప్రకారం దొరకదు. 84,000 కోట్ల జీవరాశులు, 84 లక్షలు లాస్ట్ అండ్ ఫైనల్ మానవ జన్మ కడ చేర్చుకోవాలా, భగవంతుని చేరుకోవాలంటే ఇది ఒక్కటి తప్ప వేరే మార్గం లేదు. దేవతలు కూడా రావాల్సిందే. మనం భగవంతుని చేరుకోవాలంటే మానవ జన్మ తీసుకోవాలి, తపస్సు చేయాలి, భక్తి చేయాలి. వీళ్ళందరూ పిచ్చోడు కదా సార్, హిమాలయ పర్వతం ఎక్కి కూర్చున్నారు వాళ్ళు పిచ్చోడు కాడు. ఇలా భార్య పిల్లలకు దూరమైండు, పిచ్చోడు కాడు. భార్య పిల్లలు ఉంటే కూడా కాదు, నా భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, అంతా ఎంజాయ్ చేయాలా, అది కాదు. మానవ జన్మతి సంసారం చేయాలి, అన్నీ చేయాలని కాదు. అంటే ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. అది 100 అవకాశం ఎందుకు ఇస్తాడు, పిచ్చోడు కాదు భగవంతుడు కూడా. ఆడు గుట్టలు ఎందుకు ఉండాలి మరి, ఆడు కూడా సంసారం చేస్తుంది కదమ్మా. ఋషులు కూడా సంసారించుకున్నది లేదు కదా, కానీ అది 100 కాస్త జన్మ. ఇది లాస్ట్ ఫైనల్ కాబట్టి అర్థం చేసుకుంటాడు, అర్థం జీవన విధానం ప్రయత్నం చేస్తారు అంతే. థ్యాంక్ యూ. మొత్తంగా చూడొచ్చు, ఒక మానవ జన్మ అయితే దేవుని దగ్గరికి వెళ్ళేందుకు అక్కడ ఉన్న అన్ని దారులకు సంబంధించి తన సాత్విక ఆహారం తీసుకోవడం వల్లనే మానవ జన్మ వల్ల సాధ్యమవుతుంది. మనకు ఒక దేవుడు, ఒక ఓనర్ ఉంటాడు, ఆ ఓనర్ దగ్గరే మన కష్టాలు, సుఖాలు, ఫలితాలు, నష్టాలు అన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి. కర్మఫలం అని అంటుంటాం, ఆ కర్మఫలం ఖచ్చితంగా అక్కడ లెక్కించబడుతుంది. అందులో బాగానే భగవంతుడు పుట్టినప్పుడు రాసిన జన్మ ఉంటుంది, తలరాత. ఆ తలరాతనే మనిషికి జీవన విధానంలో చివరి వరకు అది ఉంటుంది. చాలామంది తన చేతులారా చేసుకున్నాడని మనుషుల్ని ఒకరి మీద ఒకరు ఎత్తిపోసుకుంటారు, కానీ ఎప్పుడు కూడా చేతులారా చేసుకోవడానికి ఏముండదు. దేవుడు నడిపించినట్లు ఒక ఓనర్ ఉంటాడు, ఆ ఓనర్ నడిపించినట్లు ప్రతి మానవుడు నడవాల్సిందే. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉంటాయి మానవునితో సహా. ఆ 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒకడు. చివరిగా ఎత్తేది మానవ జన్మ. మానవ జన్మ ఎత్తిన వ్యక్తి సంపూర్ణంగా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ ఆ దేవుడి సృష్టిలో, దేవుని ఆచరణలో అడుగులో నడిచినప్పుడే ఆ దేవుని దగ్గరికి వెళ్తాం. మన బాడీ అంతా కూడా, మన దేహం అంతా కూడా దేవమయం. దేవుడు మన దేహంలోనే ఉన్నాడని చెప్తున్నాడు లొక్కిడి గంగారం. ఏదేమైనప్పటికీ తను 52 సంవత్సరాలుగా ఇక్కడనే ఉన్నాను. ఇక్కడ నాకు 52 సంవత్సరాల నుంచి కూడా కేవలం పండ్లు, ఫలాలు తినడమే అలవాటు. ఎప్పుడో ఒకసారి పెరుగు, మజ్జిగ తాగుతాను. మొత్తంగా పండ్లు, ఫలాలు తింటూ జీవనం సాగిస్తున్నాను. నా చిన్ననాటి జీవనంలో కూడా నాకు ఆహారం తిన్నప్పుడు జీర్ణం కాలేదు. అప్పుడు నాకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. నేను 30 సంవత్సరాలుగా కేవలం పల్లీలు తిని జీవించాను, బతికాను. ఆ ఉద్యోగరీత్యా కూడా వచ్చిన డబ్బులు 20% నా దగ్గర ఉంచుకొని మిగతా అంతా కూడా దేవునికి, దైవాలకు, దీనికి అన్నింటి కూడా ఖర్చు చేస్తుంటాను. నాకు ఇక్కడ మాది స్వస్థలం ఏదైతే వేల్పూర్ మండలం నడుకుడ గ్రామం, అక్కడ నుండి నేను జక్రానిపల్లి మండలం కొల్ప్యా గ్రామానికి 1971లో వచ్చాను. ఇక్కడ నేను వచ్చినప్పుడు చిన్నగా ఆశ్రమం ఉండి ఇక్కడే గుడి నిర్మాణం జరిగింది. ఆ గుడి నిర్మాణం జరిగినప్పుడు నేను ఇక్కడే గుడికి సేవలు చేసుకుంటూ ఉంటూ ధ్యాన మందిరంకి వెళ్తూ నా జీవనం అయితే పూర్తి చేస్తున్నాను. నా జీవనం, నా దేహం అంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళే విధంగా నేను పండ్లు, ఫలాలు తీసుకుంటాను. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఏదైతే నా జీవనం ధన్యమవుతుందని చెప్తున్నారు లొక్కిడి గంగారం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా నాజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.